హలో హాయ్ అండి. ఇక్కడ వచ్చేసరికి అయితే దసరా దేవి నవరాత్రులు అయితే వస్తున్నాయి కదండి. సో నేనైతే రోజుకొక అలంకరణకి అయితే డెకోర్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే ఈ సంవత్సరం అయితే దేవి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నాను. సో రోజుకొక అలంకరణకి రోజుకొక కలర్ శారీ అండ్ ఆ అమ్మవారికి తగ్గట్టు ఒక్కొక్క వస్తువును అయితే అలా పెట్టుకుంటే ఆ అమ్మవారి అలంకరణ అయితే పూర్తవుతున్నట్టు అనిపిస్తుంది. సో నేను ఇక్కడ వచ్చేసరికి అయితే అవన్నీ ప్రిపేర్ చేయడానికి అయితే సిద్ధమైపోయానండి. నేను కార్డ్బోర్డ్ అంటే అట్టపెట్టెలు ఉంటాయి కదండి ఇంట్లో యూజ్ లేనివి, ఆ అట్టపెట్టిని స్టేషనరీ షాప్లో చార్ట్స్ ఉంటాయి కదండి, చార్ట్స్ అండ్ గ్లిటర్ చార్ట్స్ కూడా దొరికినాయి నాకు. నేను ఈ కాయిన్ బాక్స్ కోసం అయితే గ్లిటర్ చార్ట్ని అయితే తీసుకున్నానండి. కాసులు కింద పెడదామని చెప్పి అయితే నేను ఐడియా కోసం గ్లిటర్ చార్ట్ని అయితే తీసుకున్నాను. అవి కూడా స్టేషనరీ షాప్లో అయితే దొరుకుతాయి. లక్ష్మీదేవి అవతారాని కోసం అయితే నేను ఈ గోల్డెన్ బౌల్ అయితే తయారు చేద్దామని చెప్పి అనుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నాకులాగా ముందుగా ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా తయారు చేసుకుని ముందుగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నేను కొంచెం చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను ప్రతిదీ. ఇక సింపుల్గా ఎవరైనా చేసుకోవాలనుకున్నా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే నేను మహిషాసురమర్దిని దేవికి అటు 4 హ్యాండ్స్ ఇటు 4 హ్యాండ్స్ అయితే ఉంటాయి కదండి, అవి డ్రా చేసేసుకుని ఫోన్లో చూసి ఇలా కట్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా నాకులాగా ప్రీ ప్లాన్డ్గా ముందుగానే రెడీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఏదైనా ఐడియా కొద్ది యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ఏ ఫెస్టివల్ వస్తున్నా సరే ముందుగానే ప్రీప్లాన్డ్గా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఆ రోజు మనకు అన్నీ పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయండి. దేవుడికైనా దేవతకైనా మన చేతులతో చేసిన ప్రసాదం, మన చేతులతో చేసిన అలంకరణ, మన చేతులతో చేసింది ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఇష్టంతో ఇలా చేసుకుని పెడితే అది సంతోషాన్ని అయితే తెచ్చిపెడుతుంది. లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ముందుగా ఎవరైనా చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.